అండి. ఈ రోజు ఒక మంచి గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే కనుక మన ఆర్మీ జవాన్ల కోసం అండి. మన దేశ సరిహద్దుల్లోని మన కోసం ప్రాణాలు తెగించి సరిహద్దు కాస్తున్న మన ఆర్మీలో ఉన్న సోదరులందరికీ కూడా ఈ వీడియో అయితే కనుక వర్తిస్తుంది అండి. సో ఏంటనుకుంటున్నారా, ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్. ఈ ఆర్మీ వెల్ఫేర్ ద్వారా ఆర్మీలో ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్లీ రిటైర్ అవ్వకుండా వర్క్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండి. అది ఏ బేసిస్ లో అంటే కనుక ర్యాంక్ ని బట్టి, వాళ్ళ సర్వీస్ ని బట్టి 75% అబవ్ వచ్చిన పిల్లలకి వాళ్ళ క్లాసెస్ ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుందండి. ఈ సంవత్సరం కొత్తగా పెట్టలేదు, ఎప్పుడు పెడుతూనే ఉన్నారన్నమాట అండి. ప్రతి సంవత్సరం చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారన్నమాట పెట్టుకోకుండానే. సో ఎవరికైనా అవకాశం ఉండి పెట్టుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ పెట్టుకోండి. AWES ఆన్లైన్ ఇదైతే కనుక నేను స్క్రీన్ మీద ఇస్తాను వెబ్సైట్. ఆ వెబ్సైట్ లో మీరు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు అండి. సో కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీరు యూనిట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు ఆఫీస్ లో ఇచ్చేస్తారన్నమాట. అలాగే మీరు ఇన్స్టిట్యూషన్ ఏ కాలేజ్ లోని ఏ స్కూల్లో చదువు ఆ స్కూల్ నుంచి కూడా ఒక లెటర్ తీసుకురావాల్సి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ లాంటిది. దాంతో పాటు మీరు ఏ క్లాస్ అయితే పాస్ అయ్యారో ప్రీవియస్ లో ఆ క్లాస్ కు సంబంధించి మార్క్ లిస్ట్ ఉండాలి. అలాగే మీకు బ్యాంక్ బుక్ గానీ లేకపోతే క్యాన్సిల్ చేసిన చెక్ గానీ ఉండాలి. ఫోటో సిగ్నేచర్ స్టూడెంట్ ఉండాలన్నమాట అండి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే కనుక మీకు స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట అండి. సో మీరు దీనికి ఏ క్లాస్ వల్ల అర్హులు అంటే కనుక 9th క్లాస్ నుంచి పీజీ చేసినంత వరకు కూడా 9th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా దీనికి అర్హత మాట అండి. 75% నుంచి ఇంకా అబోవ్ మాట 75 అబోవ్ ఉన్న పర్సెంటేజ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా, అలాగే ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళకైతే కనుక ఈ ఆప్షన్ లేదు మాట అండి. ఆర్మీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే మాట అండి. ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలండి మీ మొబైల్ నంబర్ తో. అంటే ఎవరైతే జాబ్ చేస్తున్న పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి మొదట వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళ పర్సనల్ నెంబర్ ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి మొదట ఇవ్వాలన్నమాట అండి. ఆ తర్వాత స్టూడెంట్ పేరు, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అలాగే స్టూడెంట్ ఫోటో సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట అండి. అలాగే ప్రీవియస్లీ ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, 9th క్లాస్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్ షీట్ అనేది మీరు తీసుకురావాల్సి ఉంటుంది అన్నమాట అండి. అలాగే 10th కాకుండా ఇంటర్ చదువుతున్న వాళ్ళైతే కనుక 10th క్లాస్, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్ లిస్ట్ అలా మాట అండి. మీరు 9th క్లాస్ నుంచి కూడా డిగ్రీ వరకు అంటే పీజీ వరకు కూడా ఈ ఆప్షన్ ఉందన్నమాట అండి. ఎవరైనా ఆర్మీలో వర్క్ చేస్తూ మీ పిల్లలకి 75% మార్క్స్ గానీ వచ్చాయంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. ఎక్కడో సరిహద్దుల్లోని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్న మన వీర జవాన్లకి ఈ మెసేజ్ ని మనం పంపిద్దామండి. సో మీరైతే కనుక ఈ వాట్సాప్ లోని కానీ లేకపోతే మీ స్టేటస్ లోని కానీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.